నేను వేసినాక ఎట్లుంటుందో నాకే తెలియదు. బాలే వాడా ఒరే, నేను కష్టపడి వేస్తున్నారు అర్ధగంట సేపు నుండి. లావు లావు ఇప్పుడు వస్తున్నాయి రా, ఇప్పుడు వేస్తున్నానమ్మా. చూడు లావు లావు ఉన్నాయి, ఇప్పుడు చూడు ఎంత లావు ఉన్నాయి చేస్తే చూడు ఎంత ఎంత లావు వేస్తున్నా. ఇట్లా డబ్బులం తీసుకోవాలి ఒకటి, ఇట్లా డబ్బులం తీసుకొని ఒకటి మధ్యలో ఇది జాయింట్ పొంగనాలు తిప్పేసుకోవాలి. ఇట్లా చేతితో ఇట్లా చేయి కూడా కాలుతుంటుంది, అప్పుడప్పుడు చేయి కాలుతున్నప్పుడు ఇట్లా అనుకోవాలి, ఇట్లా బొబ్బలు కూడా వస్తుంటాయి అన్నమాట. ఆహా, సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇది కాలు చేయి కాలినందుకు సంతోషంగా ఉంది. తిరగకుంది, ఇది మంట స్లో పెట్టుకోవాలి. మంట స్లో పెట్టుకొని లాస్ట్ వేసుకోవాలి. అసలు నవ్వలేక నవ్వుతుంది. అంటే ఇప్పుడు మో పిల్లలు వంట చేస్తే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది ఫ్రెండ్స్. జాయింట్ పొంగనాలు ఫ్రెండ్స్, జాయింట్ అటు పండ్లు అవి వస్తుంటాయి కదా, అట్లానే అవతలది ఇతలకి వేసి ఇతలు ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మనం వంట అంటే ఇట్లా ఉంటుంది. పొంగనాలు ఇంతకంటే ఎర్ర ఎవరు కలుస్తారు? నేను కాబట్టి కలిసిన, అది ఇంకోరేంటి కాల్చలేదు. నాకు తెలుసు, నాకు అనుభవంతోనే చెప్తున్నాను నేను. ఆహా, ఇది సాయిబాబా నేను గుర్తొస్తున్నాడు. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను కలుస్తే అట్లా కలుపుకొని ఉంటుంది, అంటే బంగాళాకి కలుస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు కాల్చిన తర్వాత ఏం తెలుసా, మళ్ళీ కొద్దిగా నూనె తీసుకొని పైన అంటే ప్రేమగా ఎక్కువ లేకుండా చల్లకుండా కేజీ నూనె 180 రూపాయలు ఏమో ఉంది. ప్యారుగా అంటే ప్రేమగా కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు ఫస్ట్ చేసిన పొంగనాలు ఇట్లుండే చూడండి, ఇట్లుండే. సూపర్. దోశల పిండిలో మారిపోతుంది ఫ్రెండ్స్, సారీ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకొని మారిపోతలేవు, అది ఇంకా ఫుల్ పెట్టదా నేను ఇప్పుడు మారిపోతుంది ఫ్రెండ్స్. ఆహా, ఏం టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆహా, ఇంతకంటే బాగా ఎవరు కాస్తారు ఫ్రెండ్స్. దీనిలో నూనె ఎక్కువ కాలిపోతుంది. నేను దీంట్లో వేసుకున్నాను నేను, మీరు కూడా ఇట్లా వేసుకుని నూనె కాలిపోతుంటే దాన్ని కాలనీయకుండా బాగా వేసుకున్నాను. దాంట్లో నూనె తాగినంత తాగి ఇడిచిపెట్టేసుకుంటాను. దానికి ఇవి బాగా కాలింది. మధ్యలోకి రా, నువ్వు మధ్యలోకి వచ్చేసి నువ్వు లాస్ట్ రా, నువ్వు ఈ మధ్యలో ఉండు. ఫ్రెండ్స్, ఎవరు వాళ్ళ సెట్టింగ్ వాళ్ళకి చేసేసిన. ఇట్లయితే కాదు ఫ్రెండ్స్, ఇట్లా ఏడిస్తే ఇట్లా నవ్వుతే ఎవరు బాగా వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంత రణంగా ఇంత బాగా కాలుస్తున్నాం. నేను పని చేయడం అంటే కూడా గ్రేట్. అట్లాంటివి చూడండి, ఇంత బాగా కాల్చిన పొంగనాలు. ఆహాహా, ఏం లేచినాయి చూడండి ఒకసారి, నురుగు చూడండి. పొంగనాలు, దీన్ని పొంగనాలు కాల్చడం అంటారు. ఇట్లా 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 కాల్చడాన్ని పొంగనాలు కాల్చడం అంటారు. మా సకినకు తెలియదు, అసినకు తెలియదు. సకిన పేరు విధి విధి అలవాటు అయిపోయింది. నువ్వు కాల్చు, నువ్వేది తిప్పే కొంచెం నూనె వేసేసి పైన. నేనే వేస్తే నేనే తిప్పాను. పొంగనాలు కానొస్తలేవు, పొంగనాలు కానొస్తలేవు అంటే నేనేం చేయలేను. అట్లా పట్టుకో. గట్టిగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. అవి మెత్తగా రావాలంటే ఏం చేయాలి? అవునులే, పిండి కొంచెం ముగ్గల రేపటికి అయితే బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు పట్టి అప్పుడప్పుడు వేస్తున్నందుకు మనకు కొంచెం గట్టిగానే వస్తాయి అన్నమాట. రాత్రి కదా, రాత్రి పట్టి పెట్టుకుంటే బాగుంటుంది. సారీ, నాది తప్పులే. అట్లుంటే పొరలే.
బాగున్నాయి, బాగా కాలుతున్నాయి, ఎర్ర కాలుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా పొంగనాలు చూడండి, వేడి వేడి కాటా పొంగనాలు చేయండి. చేస్తా ఇది పొంగనాలు వేసినాక తిను. కొంచెం ఉండమ్మా, ఏయని కాలండి, పెన్నం కాలండి, ఇవి ఏంచొద్దా, ఇవి కాల్చొద్దు ఇట్లా కాదు సరే కాదని చేసినాక అప్పుడప్పుడు లేసాయా లేసలే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగుతుంది కదా. ఇక్కడ ఉంది, దీనిపైన మూసేది. ఏమేమి కలిపి చేస్తున్నావు పొంగనాలకి? ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అన్నీ వేసుకొని చాలా సూపర్గా చేస్తాం. నాకే నన్ను వల్ల
వంద నీకు 100 దొంగనట్లు అనుకుంటున్నారు పిల్లలు. అది దుడ్డు పెద్ద దుడ్డు నీకు అదే ఇదండి దొరికింది మనకి. రాయలే పని తర్వాత డ్రెస్ చేస్తున్నానంటే నీకు బాగా దిబ్బ బాగా అడుగు ఏం జిబ్బాని సకినా పనీర్ రాసుకుంది అమ్మ దండ పుడికి పో ఈ పిల్లలకి మాట్లాడేనా కొత్తవి కొత్తగా పండగకి రంజాన్ పండగకి అవును వేడుకుంటే సొమ్ము తీసుకొని పోయి బకెట్ లేకపోయి రాజానా